జీడీపీ గ్రోత్ అయితే బాగానే ఉంది కానీ ప్రపంచంలో టాప్ వన్లోనే ఉంది కానీ బట్ గతంతో పోల్చుకుంటే తక్కువే. ప్రపంచ మార్కెట్లో అట్లాగే ఉంది. అమెరికా దరిద్రం ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది, యూరప్ సమస్య ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది, యుద్ధాల ఇంపాక్ట్ మరొక ఇబ్బంది. పరిశ్రమల ఎగుమతులు ఎప్పుడు పెరుగుతాయి? పారిశ్రామిక ఉత్పత్తులు అవసరం ఉన్నప్పుడు. ఎప్పుడు ఎక్కువగా కొంటుంటాం మనం? మన చేతిలో ఫ్రీగా డబ్బులు ఉన్నప్పుడు. యుద్ధాల టైంలో రూపాయి ఖర్చు పెట్టడానికి వెనకాడతారు. రూపాయి ఖర్చు పెట్టకపోతే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే ఉత్పత్తి అవసరం లేదు. ఉత్పత్తి అవసరం లేకపోతే పరిశ్రమల ప్రగతి మందగిస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. పారిశ్రామిక రంగం జూన్ నెలలో నిరాశావహమైన పనితీరు ప్రదర్శించింది. మైనింగ్, విద్యుత్ రంగాలు తీవ్ర వర్షాలకు ప్రభావితం కావడం ఈ రంగాన్ని కుంగదీసింది. ఫలితంగా జూన్లో పారిశ్రామిక వృద్ధి రేటు 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. 1.5% పరిమితమైంది. గతేడాది ఆగస్టు తర్వాత ఈ రంగం వృద్ధి ఇంత కనిష్ట స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. పారిశ్రామికోత్పత్తి సూచి ఐఐపి ద్వారా మదింపు చేసే ఈ వృద్ధి రేటు గతేడాది జూన్లో 4.9గా ఉంది. మే నెల పారిశ్రామిక వృద్ధి గణాంకాలను జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ గతంలో ప్రకటించిన 1.2% నుంచి 1.9%కి సవరించింది. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం జూన్ నెలలో తయారీ రంగం వృద్ధి రేటు 3.5 నుంచి 3.9%కి పెరిగింది.